4 సార్లు పార్టీలు మారి పోటీ చేసినా గెలుపు ఆయన తలుపు తట్టలేదు. డబ్బుంది, మంచి పేరుంది, అన్నీ ఉన్నా లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఈ విషయం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరికీ మళ్లీ చాటింపేసినట్టు తేటతెల్లమైపోయింది. దీంతో ఓటమి ఆయన ఇంటిపరిగా మారిపోయిన పరిస్థితి. ఇంతకీ ఎవరా దురదృష్టవంతుడు? కనికరించని కాకినాడ ఓటర్లు. పార్టీలు మారినా సేమ్ సీన్. చలమలశెట్టి సునీల్ ని అదృష్టం భరించడం లేదా? చలమలశెట్టి సునీల్ గత 15 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో పోరాటం చేస్తున్నప్పటికీ గెలుపు ఆయనకి దూరంగానే ఉంది. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో సునీల్ సామాజిక వర్గం అధికంగా ఉన్నప్పటికీ ఆ వర్గం నుంచి సైతం ఆయనకు మద్దతు అంతంత మాత్రమే లభిస్తోంది. యువతను ఆకర్షించేందుకు జాబ్ మేళాలు నిర్వహించి కాకినాడలో గ్రీన్ కో కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు చలమలశెట్టి సునీల్. అయినా యువ ఓటర్లు కూడా సునీల్ వైపు మొగ్గు చూపడం లేదంటే ఆయన్ని దురదృష్టం ఎలా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన చలమలశెట్టి సునీల్ 2009 ఎన్నికల సందర్భంగా చిరంజీవి ప్రోత్సాహంతో పీఆర్పీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కాకినాడ లోక్సభ అభ్యర్థిగా పీఆర్పీ నుంచి పోటీ చేసి దాదాపు 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన సునీల్ తిరిగి ఎంపీగా పోటీ చేసి 3,431 స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన సునీల్ 2019లో కాకినాడ లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో మళ్లీ ఓడిపోయారు. 2009 నుంచి 2019 వరకు వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా ప్రతిపక్ష అధికార పార్టీలు మారుతూ పోటీ చేసిన ప్రతిసారి గెలుపు అంచుల దాకా వెళ్లిన సునీల్ ని ప్రతిసారి దురదృష్టం వెంటాడుతూనే ఉంది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, కాకినాడ లోక్సభ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం సునీల్ కు మైనస్ అని చెప్పాలి. పదే పదే పార్టీలు మారడం, ఎన్నికల తర్వాత కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం సునీల్ కి మైనస్ గా మారుతోంది. వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిపోవడం, ఎన్నికల సమయానికి తిరిగి కాకినాడ రావడం, డబ్బు ఉంది కదా ఎలాగైనా గెలిచేద్దాం అని 2009 నుంచి ప్రతి ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా వివిధ పార్టీల నుంచి పోటీ చేయడం కూడా సునీల్ ఓటమికి కారణం. మొన్నటి ఎన్నికల్లో కాకినాడ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ విజయం తలుపు తట్టినట్టే తట్టి పవన్ కళ్యాణ్ రూపంలో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ని వరించిందట. దీంతో మరోసారి డీలా పడ్డారు చలమలశెట్టి సునీల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలపై వ్యతిరేకతతో ఆ పార్టీ నాయకులు ఓడిపోయినట్టు ప్రజల్లో చర్చ జరుగుతోంది. 3 సార్లు ఓడిపోయాడన్న సానుభూతితో పాటు చలమలశెట్టి సునీల్ కి ప్రజల్లో చెడ్డ పేరు లేకపోయినా ఈ ఎన్నికల్లో మాత్రం పవన్ గాలిలో కొట్టుకుపోయినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసినా సునీల్ కి గెలుపు దక్కలేదు. అదే టీడీపీలో కొనసాగి ఉంటే చలమలశెట్టి సునీల్ కి ఎంపీ యోగం ఖచ్చితంగా వరించేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మెగా ఫ్యామిలీకి ఆప్తుడైన చలమలశెట్టి సునీల్ పై ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అంతంత మాత్రంగానే విమర్శలు సంధించారు. చలమలశెట్టి సునీల్ వ్యక్తిగతంగా మిత్రుడైనప్పటికీ రాజకీయాలు వేరు, స్నేహితులు వేరని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఈసారి ఖచ్చితంగా ఎంపీ అయిపోతారంటూ కాకినాడలో చర్చ కూడా జరిగింది. కానీ ఎన్డీఏ పొత్తులో భాగంగా ప్రజా తీర్పుతో సునీల్ 4వ సారి ఓటమి రుచి చూడక తప్పలేదు.